నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహిత ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో వీడిన హత్య కేసుల మిస్టరీ వివరాలను తెలిపిన క్రైమ్ డీసీపీ నాగన్న. చౌటుప్పల్లో టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ రవీందర్ రావు. చంద్రబాబు లోకేషే డేటా చోరీ చేశారు, అధికార పార్టీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ఆరోపణ. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించాలని ధర్నా, మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ నాయకులు. విశాఖ నగర పరిధి గాజువాక, మల్కాపురం ప్రాంతాల్లో జరిగిన 2 హత్యలు, 1 హత్యాయత్నం కేసును ఛేదించామని క్రైమ్ డీసీపీ నాగన్న తెలిపారు. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో 2022 జూలై 26న జింక్ ఫ్యాక్టరీ పక్కన పొదల్లో లభించిన మృతదేహంపై విచారణలో మృతుడు సిద్ధార్థ్ శంకర్ పట్నాయక్గా గుర్తించినట్లు తెలిపారు. అతని సహోద్యోగి పాండా జితేంద్ర ఇచ్చిన నివేదిక ఆధారంగా దర్యాప్తు చేయగా ఎడ్ల గౌరీ శంకర్, ఈశ్వరమ్మ, ఆ కుటుంబానికే చెందిన జువైనల్ ముగ్గురు కలిసి సిద్ధార్థ్ శంకర్ పట్నాయక్ను హత్య చేసినట్లు తేలిందన్నారు. నిందితులు ఈశ్వరమ్మ కుటుంబ సభ్యులకు మృతుడు 12 లక్షలు బాకీ ఉన్నాడని, అతన్ని డబ్బులు అడిగితే ఇవ్వలేదని తెలిపారు. ఈశ్వరమ్మతో మృతునికి ఉన్న వివాహేతర సంబంధాన్ని ఆసరాగా తీసుకొని అసభ్యకరంగా ప్రవర్తించడంతో కోబాద్రికులైన ఆమె పిల్లలు సిద్ధార్థ్ శంకర్ పట్నాయక్ను హత్య చేశారని వివరించారు. కట్టమించబడి లోపలికి వచ్చారు. మర్డర్ కేసు రైట్ బాబు, ఓకే, థ్యాంక్ యూ. తీసుకురా కత్తులు పట్టుకోదంటవా శంకర. అది సోమ 18వ తేదీ రాత్రి 10:45 గంటలకు మల్కాపురం షెట్టిపల్లి వివిధ దుర్గాగుడిలో జరిగిన మర్డర్ కేసు గురించి. తర్వాత ఫిర్యాదు పేరు చనిపోయిన వ్యక్తి పేరు చొప్పా హేమంత్ కుమార్, సన్ ఆఫ్ నూకరాజు, వయసు 25 years, యాదవ క్యాస్టు, రెసిడెన్స్ ఆఫ్ సోన్సో, పల్లి స్ట్రీట్, మల్కాపురం, విశాఖపట్నం. ముద్దాయిలు వచ్చేసి దీంట్లో 8 మెంబర్స్: ములంపాక ఉదయ్ కుమార్, అండబోయిన ప్రసాద్, డోలే అఖిల్ కుమార్, టీకాడ రామస్వామి, కుప్పిలి శ్రీనివాస్, దొడ్డి ఈశ్వరరావు, చాట్ల యశ్వంత్, నీలపు లోకేష్. దీంట్లో ఏంటంటే ఈ ముద్దాయికి ఒక మోటివ్ అంటే ముద్దాయిలు వీళ్ళని చంపడానికి కారణం ఏంటంటే చనిపోయిన హేమంత్ కుమారు తాను ముద్దాయిలందరూ ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళు కావడం వల్ల రౌడీ అనే నెపంతో ఈ హేమంత్ తరచు ముద్దాయిలను వేధించేవాడు. ఇదేంది డబ్బుల కోసం లేకుంటే మందు బాటిల్ తెప్పించమని, తర్వాత లేని నేను రౌడీని మీరేంది, ఆ విధంగా. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్లో టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి జగదీష్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ రావు, ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, సైదిరెడ్డి, మల్లయ్య యాదవ్, చిరుమర్తి లింగయ్య, గాదరి కిషోర్ కుమార్, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, పూల రవీందర్, మున్సిపల్ చైర్పర్సన్ రాజు, సింగిల్ విండో చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గారు కూడా
దేశంలోనే అతిపెద్ద డేటా చోరీ ఏపీలో జరిగిందని అమరావతి అధికార పార్టీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి అన్నారు. అందుకే స్పీకర్ హౌస్ కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు. గత ప్రభుత్వంలో ఉన్న అధికారులతో 4 సార్లు హౌస్ కమిటీ సమావేశం నిర్వహించామని ఇంటరిం రిపోర్టులో సాక్షిగా చెబుతున్నాము. చంద్రబాబు, లోకేష్లే రాష్ట్ర ప్రజల డేటాను చోరీ చేశారని ఆరోపించారు. లోకేష్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడే ఈ కుట్ర జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ప్రిలిమినరీ రిపోర్ట్లో కూడా ఈరోజు మేము హౌస్ కమిటీలో అసెంబ్లీలో సబ్మిట్ చేయడం జరిగింది. ఎంత దారుణమైనటువంటి విషయం అంటే బాబు గారు అప్పుడు ఐటీ శాఖ మంత్రి అయినటువంటి లోకేష్ చేసినటువంటి కుతంత్రం బయటపడింది అని చెప్పి ఈరోజు మీకు తెలియజేస్తున్నాం. ప్రజల సంక్షేమంలో వీళ్ళకి పని లేదు, అధికారం మాత్రమే లక్ష్యంతో వీళ్ళు చేసినటువంటి కుట్ర. ఈ కుట్రను వివరించాల్సిన బాధ్యత ఒక శాసనసభ్యుడిగా, ఆ కమిటీ సభ్యుడిగా నా పైన కూడా ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రజలందరి యొక్క శ్రేయస్సు కోసం అని చెప్పి ఆ రోజు ప్రజా సాధికారిత సర్వే చేస్తున్నాము. ఎవరెవరికి ఏ పథకాలు వస్తూ ఉన్నాయి, ప్రజలకు ఏదైనా ఇబ్బందులు ఉన్నాయేమో తెలుసుకోవడానికి అని చెప్పి మేము ప్రజా సాధికారిత సర్వే చేస్తున్నాము అని చెప్పి ప్రజా సాధికారిత సర్వే ఆనాడు గత ప్రభుత్వంలో చేసి ఆ చేసినటువంటి ఆ సర్వే డేటానంతా కూడా ఈరోజు మారుతున్న ఈ ప్రపంచంలో డేటా ఉంటే చాలు ఏదైనా చేయగలిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ డేటాని యూజ్ చేసుకుని వీళ్ళ యొక్క, ఎందుకంటే అప్పటికే మా ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేస్తూ ఉన్నారు. పాదయాత్ర చేస్తుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి అప్పటికే అర్థమైపోతూ ఉంది మనం డిపాజిట్లు కోల్పోతున్నాము అని చెప్పి ఆయనకు అర్థమవుతున్న పరిస్థితుల్లో ఏదో ఒక విధంగా అధికారంలోకి రావాలి అని ఒక దుర్బుద్ధితో అధికారం రావాలని కేవలం ఏకైక వాంఛతో ఒక పెద్ద కుట్రకి పన్నాగం పన్నారు. వీళ్ళు సేవా మిత్ర అని ఒక తెలుగుదేశం ఒక యాప్ని ప్రైవేట్ పెట్టి ఏదైతే రాష్ట్ర ప్రజల యొక్క డేటా ఏదైతే ఉందో ఆ డేటాని చౌర్యం చేసి ఆ యొక్క సేవా మిత్ర యాప్కి పంపించి ఈ కుట్ర అంతా కూడా ఎందుకు చేయటం జరిగిందంటే ఈ డేటాని ఉపయోగించి ఆ సేవా మిత్ర యాప్ ద్వారా వీళ్ళు తెలుగుదేశానికి చెందిన వాళ్ళ, వీళ్ళకి ఏ పథకాలు అందాయి, ఈ పథకాలు కనుక వీళ్ళకి అందకపోతే ఆ ఓటర్ని డిలీట్ చేద్దామని ఒక పెద్ద పన్నాగం పనటం జరిగింది. దీంట్లో ముఖ్యమైనటువంటి విషయం, ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రజల యొక్క జీవితాలతో చెలగాటుకునే విషయం నేను నాకు చెప్పినట్టుగా. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించాలని రాస్తారోకో చేశారు. ఆ తర్వాత మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బాలరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి 8 ఏళ్లు గడుస్తున్నా నామాపూర్ గ్రామానికి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేసి వాటిని వెంటనే నిర్మించాలని కోరారు. డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేని శాతగాని మంత్రి వెంటనే కాంగ్రెస్ పార్టీ మంత్రి వెంటనే నామాపూర్లో డబుల్ బెడ్రూమ్లు వెంటనే డబుల్ బెడ్రూమ్లు వెంటనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ శాతగాని మంత్రి వెంటనే నామాపూర్లో డబుల్ బెడ్రూమ్ వెంటనే నామాపూర్ గ్రామంలో అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ వెంటనే కేటీఆర్ కేటీఆర్ నామాపూర్ గ్రామానికి ఒక్క కేటీఆర్ కేటీఆర్ ఒక్క ఇల్లు కేటీఆర్ నామాపూర్ గ్రామానికి ఒక్క ఇల్లు కేటీఆర్ ఇనందుకు వెంటనే శాతగాని మంత్రి వెంటనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ
డబుల్ బెడ్రూమ్ ఇయ్యాలని అసమర్థం కేటీఆర్. డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయాలని అసమర్థం కేటీఆర్. డబుల్ బెడ్రూమ్ ఇయ్యాలని కేటీఆర్. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. అయ్యా కొడుకులందరే 2014-2018 సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవానికి ప్రతి అర్హునికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారు. ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతి ముఖంలో ఆనందం సీఎం కేసీఆర్ లక్ష్యమని పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. పాలకుర్తి మండల పరిధిలో మంజూరైన 944 మంది లబ్ధిదారులకు ఆసరా పెన్షన్లను ఆయన అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 28,000 మందికి ఆసరా పింఛన్లు అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కందుల సంజారాణితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీ ఎల్లం స్వామి గారు, వైస్ ఎంపీపీ గారు, శ్రీ అల్లం రాజయ్య గారు, కులదేవతాభ్యో నమః. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం మృతిభ్యా వేదావృష్ణరుషే ధ్యాయామి, ధ్యానం నవర్పయామి, ఆవాహయామి, ఆదరం నవర్పయామి. అయం ముహూర్తః సుముహూర్తః. గౌరవ ఎమ్మెల్యే గారిని ఒకటే కోరుచున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ సభ్యులు తెలంగాణ ఉద్యమంలో అహర్నిశలు పోరాటం చేసి కేసీఆర్కు వెన్నుదన్నుగా ఉండి ఈ ప్రాంతం నుండి మన ఆకాంక్షను ఈరోజు మనకందరికి కూడా పండుగ రోజు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 200 రూపాయలు ఉన్నటువంటి ఆసరా పెన్షన్ను 2,000 రూపాయలు చేయడంతో పాటు, వికలాంగులకు 3,000 రూపాయలు చేయడంతో పాటు, ఒంటరి మహిళలకు, అదేవిధంగా బీడీ కార్మికులకు అందరికీ కూడా ఈ యొక్క పెన్షన్ వచ్చే విధంగా గొప్పగా ఆలోచన చేసి ఇస్తున్నటువంటి సమయంలో ఇంకా చాలామందికి పెన్షన్స్ రావాల్సి ఉంది, మాకు అర్హులమై ఉండి కూడా రావడం లేదని, అదేవిధంగా చాలామంది 57 ఏళ్ళు దాటిన తర్వాతనే మాకు ఏమి చేత కాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది, మాకు మీ ఆసరా కావాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం దుబార్పేట్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో నిరుపేద కుటుంబానికి చెందిన చిత్రు అనే 22 ఏళ్ల యువకుడు మృతి చెందారు. मरुंजी कांडीर मानते बुरकी मानते एतुल वाल जागा सलाटा आणि आता पुरा पाकर वातर वर हां आणि बाना आता पुरा पाजर वाने के
పేదల ఆరోగ్యం అంటే ఇంత నిర్లక్ష్యమా? అందరికీ విద్య వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు దైదా రవీందర్ అన్నారు. నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఆసుపత్రిలో ప్రస్తుత పరిస్థితి ఉన్న రోగానికి వైద్యం సంగతి దేవుడెరుగు, కొత్త రోగం వచ్చేలా ఉందని వ్యాఖ్యానించారు. మందులు అందుబాటులో ఉండవని, యాంటీబయాటిక్ అసలే ఉండవని, టెస్టులు బయట చేసుకోవాల్సిందే అని ఆరోపించారు. 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ అయినా దానికి కావాల్సిన వస్తువులు సమకూర్చలేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే ఆసుపత్రిని సందర్శించి కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నియోజకవర్గ కేంద్రమైనటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని ఈరోజు మేము మొత్తం కూడా ఆసుపత్రి ఉన్నటువంటి సౌకర్యాలు కానీ, డాక్టర్లు కానీ, ఇటువంటి స్టాఫ్లు కానీ, ఫెసిలిటీస్ విషయంలో మొత్తం కూడా మేము పరిశీలించడం జరిగింది. దీంతో మేము పరిశీలించినటువంటి క్రమంలో ఇక్కడ మౌలిక వసతులకు సంబంధించి మొత్తం కూడా ఒక విధంగా నిర్లక్ష్యానికి గురైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. అస్తవ్యస్తమైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నది. మరియు మంచినీటి సౌకర్యం, సరైనటువంటి మంచినీటి సౌకర్యం లేని పరిస్థితి నకరికల్ హాస్పిటల్లో ఉంది. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ పేద వర్గాలకు సంబంధించి ఈరోజు పట్టంగూరు కానీ, కేదపల్లి కానీ, నకరికల్ మండలం కానీ, టౌన్కి కానీ, గౌరవరం సంబంధించినటువంటి దగ్గర 2 లక్షల జనాభాకు పైబడినటువంటి ఈ యొక్క హాస్పిటల్ని ఈరోజు పరిస్థితి నిజంగా కూడా ఇక్కడికి వచ్చిన పేషెంట్లకు మందుల కొరత తీవ్రంగా ఉన్నది. కేవలం మందులు ఒక నామినల్గా ఒక 20% మాత్రం మెడిసిన్ అది. యాంటీబయాటిక్ సంబంధించి మెడిసిన్ లేనేలేదు. ఇక్కడ పేద ప్రజలకు సంబంధించి అంతా కూడా మళ్ళీ డాక్టర్లు అంతా కూడా బయటకే రాస్తారు, బయటకే పోయి తెచ్చుకునే పరిస్థితి ఇక్కడ అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇక్కడ సంబంధించినటువంటి పేషెంట్లకు సంబంధించి కూడా సరైన మంచినీటి సౌకర్యం లేదు. మన అస్తవ్యస్తమైన డ్రైనేజ్ వ్యవస్థతోటి ఒంటరిగా ఉన్న రోగాలు ఇంకా రోగం ఎక్కువ పరిస్థితి ఈ యొక్క నకరికల్ హాస్పిటల్లో ఉన్నది. ఈ యొక్క నకరికల్ యొక్క హాస్పిటల్ ఇండియా ఆస్ట్రేలియా T20 క్రికెట్ మ్యాచ్కు సంబంధించిన టికెట్ల విక్రయాల్లో అవకతవకలు జరిగాయని హైకోర్టు న్యాయవాది సలీం హెచ్ఆర్సీని ఆశ్రయించారు. ఈ మేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. క్రీడాభిమానులను మోసం చేస్తూ అక్రమంగా టికెట్లను బ్లాక్లో HCA విక్రయిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి టికెట్ల విక్రయాల్లో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని కమిషన్ను ఆయన కోరారు. నెల 25న ఉప్పల్ స్టేడియంలో T20 మ్యాచ్ జరగబోతుంది, ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా. ఎంతో కాలంగా హైదరాబాద్లో క్రికెట్ మ్యాచ్ అని జరగకుండా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఈ సమయంలో ఈ క్రికెట్ మ్యాచ్ జరగడం చాలా సంతోషమైన విషయము. కానీ 55,000 సీట్లున్న కెపాసిటీ ఉన్న ఈ క్రికెట్ స్టేడియంలో ఆన్లైన్ టికెట్ల విక్రయం అని చెప్పి ఒక గంట వెబ్సైట్ విండో ఓపెన్ చేసి 25% మాత్రం టికెట్లు అమ్మి దాని తర్వాత విండో క్లోజ్ చేసేసారు. ఈ మిగతా టికెట్లకి వీళ్ళు బ్లాక్లో అమ్మడానికి చేసి ఎంతో ఈ క్రికెట్ అభిమానులు నిరాశకు గురి చేశారు. ఈ విధంగా చేసి దీని గురించి సమగ్ర విచారణ జరిపించాలని హెచ్ఆర్సీలో కోరడం జరిగింది.
హెచ్ఏ తరఫున ఈ జరుగుతున్న ఈ దురాక్రమణలు, ఈ బ్లాక్ మెయిలింగ్లు ఇచ్చేసి క్రికెట్ అభిమానులను నిరాశపరుస్తున్నారు. దీన్ని అరికట్టాలని హెచ్ఆర్సీలో కోరడం జరిగింది. ఈరోజు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ నెల 28న తమ స్వగ్రామమైన పశ్చిమ గోదావరి జిల్లా మొగుల్తూరుకు రానున్నారు. ఇటీవల ప్రభాస్ పెదనాన్న సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి చెందిన విషయం తెలిసింది. ఆయన దశదిన కార్యక్రమం ఈ నెల 23న హైదరాబాద్లో నిర్వహించనున్నారు. రెబల్ స్టార్ స్వగ్రామమైన మొగుల్తూరులో ఈ నెల 29న సంస్మరణ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కృష్ణంరాజు కుటుంబ సభ్యులతో కలిసి ప్రభాస్ కూడా హాజరు కానున్నారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ప్రభాస్ స్వగ్రామానికి వస్తుండటంతో నివాసాన్ని సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. 29న సుమారు 50,000 మందికి భోజన ఏర్పాట్లు జరగనున్నాయి. కప్పు ఇంటి కూడా తీయమ్మా. ఓకే అండి, ఇది అయితే ఇప్పుడు ప్రభాస్ ఆనందపడతారండి అవునంటే అప్పుడు ఏపీ శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శనం చేసుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముల్ల ప్రభరాంబ వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి అమ్మవారి శేషవస్త్రం ప్రసాదాలు అందజేశారు. బులెటిన్ ముగిసే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో వీడిన హత్య కేసుల మిస్టరీ వివరాలను తెలిపిన క్రైమ్ డీసీపీ నాగన్న.
చౌటుప్పల్లో టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం. హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ రవీందర్ రావు. చంద్రబాబు, లోకేషే డేటా చోరీ చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ఆరోపణ. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించాలని ధర్నా. మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ నాయకులు. ఇంతటితో బులెటిన్లోని వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.